శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 3వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. నారద మహర్షి ఇప్పటి వరకు చెప్పినదంతా విన్న తర్వాత అంబరీష మహారాజు మళ్ళీ నారద మహర్షికి నమస్కరించి తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఓ మహర్షి, వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు ఇవేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? వీటన్నిటి గురించి వివరంగా చెప్పండి అంటూ ప్రార్థించారు. అంబరీష మహారాజా చల్లగాలి తగులుతూ ప్రశాంతంగా నిద్రను కలిగించేలా మంచాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలా దానంగా ఇవ్వటం వల్ల శరీరానికి సంబంధించిన వ్యాధులు ఏవీ లేకుండా సంతోషంగా బతుకుతారు. బ్రతికినంతకాలము అన్ని సుఖ సంతోషాలతో బతుకుతారు. అంతేకాదు, అంత్యములో మహాయోగులకు సైతం దొరకని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. వైశాఖ మాసంలో ఎండకి బాధపడుతున్న వారికి, బ్రాహ్మణులకి శ్రమని పోగొట్టే ఉత్తమమైన మంచాన్ని దానంగా ఇచ్చిన వారికి ఎటువంటి బాధలు ఉండడు. ఆ బ్రాహ్మణుడు ఆ మంచంపై కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఆ దాత తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నీ కూడా మంటలో పడ్డ కర్పూరంలా దహించుకుపోతాయి. బ్రతికి ఉన్నంతకాలం అన్ని సంతోషాలు అనుభవించి అంత్యములో మోక్షాన్ని పొందుతారు. స్నానం మాత్రం చేతనే ఎంతో పుణ్యాన్ని ప్రసాదించగల ఈ వైశాఖ మాసంలో పరుపు లేక వస్త్రాన్ని దానంగా ఇస్తే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అంతేకాదు, ఒక మంచంపై పరుపుని దానితో పాటు ఆహారాన్ని కూడా కలిపి దానంగా ఇస్తే చక్రవర్తితో సమానమవుతారు. తన వంశంలో శారీరక మానసిక బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఎంతో కాలం ఆయురారోగ్యాలతో కీర్తి ప్రతిష్టలను అనుభవిస్తారు. 100 తరాల వరకు కూడా వారి కులంలో ధర్మహీనుడు అనేవాడే పుట్టడు. అంత్యంలో అందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. సద్బ్రాహ్మణునికి ఆ మంచంపై పరుపుతో పాటు దిండుని కూడా దానంగా ఇస్తే అతడి ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యారు. కాబట్టి మంచాన్ని, పరుపును, దిండును ఇవ్వటం వల్ల ఆ దాత అందరికీ అన్ని విధాల ఉపకారం చేసినవాడై ప్రతి జన్మలోనూ సుఖవంతుడు, భోగవంతుడై, ధర్మపరాయణుడై అన్నిటిలోనూ విజయాన్ని పొందుతాడు. 7 జన్మల వరకు మహావైభవాన్ని గడిపి తర్వాత మోక్షాన్ని పొందుతాడు. తనతో పాటు 7 తరాల వారిని కూడా ముక్తిని కలిగిస్తాడు. గడ్డి, తుంగ వీటితో తయారు చేయబడ్డ చాపను దానంగా ఇస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషిస్తారు. తానే స్వయంగా ఆ చాప మీద పడుకుంటారు. ఊర్న, ఉన్ని, గొర్రెబుచ్చు ఇవి ఎలా నీటిలో పడితే తడిచిపోకుండా తేలుతూ ఉంటాయో అలాగే అతడు ఈ సంసారమనే చక్రంలోనే ఉన్నప్పటికీ ఈ భవబంధాల నుంచి విముక్తిని పొందుతాడు. అటువంటి మంచాన్ని దానంగా ఇవ్వగలిగే స్థితిలో లేనివారు చాపని దానం చేయాలి. చాపని దానం చేస్తే, మంచాన్ని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితం లభిస్తుంది. దానం చేసిన వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. వైశాఖ మాసంలో రగ్గుని దానంగా చేసిన వారికి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఎంతో కాలము ప్రశాంతంగా బతికిన వారవుతారు. ఎండతో బాధపడే వారికి వస్త్రాన్ని దానంగా చేస్తే పరిపూర్ణమైన ఆయుష్ కలుగుతుంది. తర్వాత ముక్తిని పొందుతారు. మనసులోని తాపాలన్నీ పోగొట్టే కర్పూరాన్ని దానంగా ఇవ్వటం వల్ల ఆనందం కలుగుతుంది. ముక్తి కూడా లభిస్తుంది. అతని బాధలన్నీ తొలగిపోతాయి. ఉత్తమమైన బ్రాహ్మణులకు పువ్వుల మాలని దానంగా ఇస్తే ప్రజలందరినీ వశపరుచుకున్న మహారాజై ఎంతో ఆనందంగా ఉంటాడు. కుమారుడు, మనవళ్ళు అందరితో కలిసి ఎంతో సుఖ సంతోషాన్ని పొంది ముక్తిని పొందుతాడు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో కర్పూర తాంబూలాన్ని దానంగా ఇస్తే చక్రవర్తి అంత గొప్పవాడవుతాడు. మోక్షాన్ని పొందగలుగుతాడు. చర్మానికి, ఎముకలకి గల బాధలన్నీ పోగొట్టే చందనాన్ని దానంగా ఇవ్వటం వల్ల ఏ దుఃఖములు లేకుండా జీవితమంతా ప్రశాంతంగా బతుకుతారు. ఎంతో ఆనందంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. కస్తూరి సుగంధ ద్రవ్యాలని దానంగా ఇస్తే అతడు జీవించినంతకాలం ఏ బాధలు లేకుండా ముక్తిని పొందుతాడు. పద్మమాలను, అడవి మల్లెల మాలను ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ఎంతో మంచిది. వైశాఖ మాసంలో మొగలి పువ్వులతో మల్లె పువ్వులు కలిపి దానంగా ఇస్తే మధుసూదనుడి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలను పొంది ముక్తిని పొందుతారు. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యాలను, కొబ్బరికాయలను కలిపి దానంగా ఇస్తే 7 జన్మల వరకు బ్రాహ్మణుడై పుట్టి వేద పండితుడై ధనవంతుడై ఉండి 7 తరాల వారితో కలిసి ముక్తిని పొందుతాడు. సద్బ్రాహ్మణుడి ఇంటిలో విశ్రాంతి తీసుకోవటానికి ఒక మండపాన్ని కట్టించి ఇస్తే వారికి వచ్చే పుణ్యం ఇంత అని ఎవ్వరూ చెప్పలేరు. నీడనిచ్చే మండపాన్ని, నీడలోనున్న ఇసుక దిన్నెలు, చలివేంద్రాన్ని నిర్మించడం, దారిలో వచ్చే వాళ్ళకి సహాయం చేసి వారి అలసటని తీర్చిన వారు
లోకాధిపతులవుతారు. అంతటి గొప్పవారే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ప్రయాణం చేసే మార్గంలో తోట, చెరువు, నూయి, మండపము వీటిని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకపోయినా ధర్మలోపం కలుగుతుందన్న భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నూయి, చెరువు, తోట, విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశము, చలివేంద్రము, అందరికీ సహాయపడే మంచి పనులు చేయటము, పుత్రుడు, ఇవి 7 సప్త సంతానమని పెద్దలు చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి చేసుకున్నా మానవులకు పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. ఇవి ఏవీ చేయకపోతే పుణ్యలోక ప్రాప్తి అనేదే ఉండదు. మంచి కథల గురించి వినడం, తీర్థయాత్ర చేయటం, మంచివారితో సాంగత్యం ఏర్పరచుకోవడం, నీటిని దానంగా ఇవ్వటం, అన్నదానం చేయటం, రావి చెట్టుని నాటడం, పుత్రుడు, ఇవి 7 సప్త సంతానాలని వేదవేత్తలు చెప్తున్నారు. వందల కొలది ధర్మకార్యాలు చేసిన సంతానం లేని వారికి పుణ్యలోక ప్రాప్తి ఉండదు. అతడు పైన చెప్పిన 7 సంతానాలలో ఏదో ఒకదాన్ని ఆచరిస్తే అతడు సంతానవంతుడై పుణ్యలోకాన్ని చేరుకుంటాడు. పాపపుణ్య వివేకాలు పశువులకు తెలియవు కాబట్టి అవి పుణ్యలోకాన్ని చేరుకోలేవు. కానీ మనుషులకి పాపపుణ్య అనే విచక్షణ తెలుసు. అటువంటి వారు మంచి పనులు చేయకపోతే వారికి పుణ్యలోకాలు ఎలా కలుగుతాయి? ఉత్తమమైన పోకచెక్కను, కర్పూరాన్ని, సుగంధ ద్రవ్యాలను కలిపి తాంబూలాన్ని సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తాంబూలాన్ని ఎవరైతే దానమిస్తారో వారికి కీర్తి, ధైర్యము, సంపదలు అన్నీ పెరుగుతాయి. ఇది ఖచ్చితమైన విషయం. రోగంతో ఉన్నవాడు, బాధపడేవాడు ఈ తాంబూలాన్ని ఇస్తే రోగ విముక్తుడవుతాడు, ఆరోగ్యం కలిగిన వాడవుతాడు. ఆరోగ్యవంతుడైన వాడు ఈ తాంబూలాన్ని ఇస్తే అతడు ముక్తిని పొందుతాడు. వైశాఖ మాసంలో దాహంతో ఉన్నవారికి మజ్జిగను దానంగా ఇస్తే విద్యావంతుడు, ధనవంతుడు అవుతాడు. వేసవి కాలంలో మజ్జిగను తప్పకుండా దానంగా ఇవ్వాలి. వేసవి కాలంలో ప్రయాణం చేసిన వారికి అలసిపోవటం వల్ల మజ్జిగ తాగితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా మజ్జిగను దానంగా ఇచ్చిన వారికి కలిగే పుణ్యము అనంతమైనది. నిమ్మరసాన్ని ఉప్పుతో కలిపిన మజ్జిగను దాహంగా ఉన్నవారికి దానంగా ఇవ్వాలి. వైశాఖ మాసంలో సద్బ్రాహ్మణులకి పెరుగుతో నిండిన కుండను దానంగా ఇస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అంతటి పుణ్యం లభిస్తుందని నారద మహర్షి వివరిస్తున్నారు. లక్ష్మీవల్లభుడైన మధుసూదనుడికి ప్రియమైన వైశాఖ మాసంలో శ్రేష్టమైన బియ్యాన్ని దానంగా ఇచ్చిన వారు పూర్ణాయుష్కులవుతారు. అన్ని యజ్ఞాలు చేసినంత పరిపూర్ణమైన ఫలితం వారికి దొరుకుతుంది. ఎంతో పవిత్రమైన ఆవు నెయ్యిని సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందుతారు, విష్ణుపదాన్ని చేరుకుంటారు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో బెల్లాన్ని, దోసకాయలను దానంగా ఇచ్చిన వారు అన్ని పాపాలని పోగొట్టుకుని శ్వేతద్వీపాన్ని చేరుకుంటారు. పగటి ఎండకు అలసిపోయిన బ్రాహ్మణుడికి చెరుకుగడను దానంగా ఇచ్చిన వారికి పుణ్యవంతులై అన్ని పాపాలను పోగొట్టుకున్నవారవుతారు. వైశాఖ మాసంలో సాయంకాలమున ఎండకు అలసిపోయిన బ్రాహ్మణుడికి పానకాన్ని దానంగా ఇస్తే అతడు చేసిన పాపాలన్నిటి నుంచి కూడా విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటారు. పండ్లను, పానకాన్ని కలిపి దానంగా ఇస్తే ఆ దాత యొక్క పితృదేవతలందరూ కూడా అమృతాన్ని తాగినంత ఆనందపడతారు, అతడిని ఎంతగానో ఆశీర్వదిస్తారు. వైశాఖ మాసంలో పానకంతో పాటు మామిడి పండ్లని దానంగా ఇస్తే అన్ని పాపాలు తీరిపోతాయి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో అమావాస్య రోజు పానకంతో నిండిన కుండను దానంగా ఇస్తే గయాక్షేత్రంలో 100 సార్లు పితృదేవతలకి తర్పణం చేసినంత పుణ్యం దొరుకుతుంది. 96 రకాలుగా శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వర్తించినంత పుణ్యం లభిస్తుంది. చైత్రమాసంలో అమావాస్య రోజున పానకంలో కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు వేసి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఎన్నో రకాలైన పిండ ప్రదానాది కార్యక్రమాలు నిర్వర్తించినంత పుణ్యం కలుగుతుంది. ఈ విషయాలన్నీ నారద మహర్షి అంబరీష మహారాజుకి వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.